నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. పాకిస్తాన్ దేశానికి కూడా ప్రధాని ఉంటాడు, మన కర్మకాలి అధ్యక్షుడు కూడా ఉంటాడు. కానీ పూర్తి అధికారం మాత్రం ఆర్మీ చీఫ్ చేతుల్లో ఉంటుంది. ఇది నేను చెప్తుంది కాదు, గతంలో ఆ దేశంలో జరిగిన సంఘటనలే దీన్ని నిరూపించాయి. ఇటీవలే అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పర్యటిస్తున్నారు. అయితే జూన్ నెలలో దాయాది దేశానికి చెందిన మునీర్ అమెరికా వెళ్లారు. సరిగ్గా 2 నెలలు కాకముందే మరోసారి ఆయన అమెరికాలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, శ్వేతదేశం వేదికగా మన దేశానికి వ్యతిరేకంగా మునీర్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మునీర్ అమెరికాలో ఉండగానే అమెరికా దేశ అధ్యక్షుడి ఆదేశాల మేరకు శ్వేతదేశం సరికొత్త నిర్ణయం తీసుకుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దానికి సహచర సంస్థ మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. 2019లో బలూచిస్తాన్ సెలబ్రేషన్ ఆర్మీని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్గా ప్రకటించింది అమెరికా. కొన్ని దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా వెల్లడించింది. 2019 నుంచి ఆ సంస్థ ద్వారా జరిగిన దాడులకు బిఎల్ఏ బాధ్యత వహించదని అమెరికా వెల్లడించింది. అయితే అమెరికా తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కోసమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యాధిపతి అమెరికాలో ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. మరోవైపు కొంతకాలంగా భారతదేశానికి ట్రంప్ దూరంగా జరుగుతున్నారు. మన దేశం మీద అడ్డగోలుగా సుంకాలు విధిస్తున్నారు. అనేక విధాలుగా మనం సహకరిస్తున్నప్పటికీ ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పైగా తన మూర్ఖపు విధానాలతో భారతదేశాన్ని మరింత దూరం చేసుకుంటున్నారు. అంతేకాదు, పాకిస్తాన్కు అత్యంత దగ్గరవుతున్నారు. విదేశీ మీడియా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా అసీం మునీర్ను చూడాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన 2 నెలల్లో మునీర్ 2 సార్లు అమెరికా వెళ్లారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధ్యక్ష పదవిని దక్కించుకోవటానికి ట్రంప్తో కలిసి మునీర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా గడ్డ మీద భారత్ మీద మునీర్ నిత్యం విషం కక్కుతూనే ఉన్నారు. భారత్ సింధు నది మీద జలాశయం నిర్మిస్తే మిస్సైల్స్తో పడగొడతామని, తమను రెచ్చగొడితే భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిస్తామని మునీర్ చెప్పడం జరిగింది. దానికి భారత్ కౌంటర్ ఇచ్చింది. మరి నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం కూలబోతోందా? మునీర్ అధ్యక్షుడు కాబోతున్నాడా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.